స్థానాలకు కూడా ఒక లిస్ట్ వస్తుందని చెప్పేసి వైసీపీ సోర్సెస్ చెప్పడం జరిగింది. కానీ ఓన్లీ ప్రిలిమినరీగా 9 స్థానాలకు మాత్రమే క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడానికి గల కారణం. పూర్ణానంద మంచి ముహూర్తం అని ఈ రోజు మొదటి నుండి చెప్పుకొచ్చారు, నిన్నటి నుండి. అయితే ఆ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారని జగన్మోహన్ రెడ్డి అందరూ ఆశాజనంగా వేచి చూశారు. ఈ నేపథ్యంలో కేవలం ముహూర్తం ప్రకారం వీళ్ళ ఇష్ట సంఖ్య అన్నట్టు కేవలం 9 మంది పార్లమెంట్ సభ్యులు మాత్రం వైసీపీ ప్రకటించింది. అది కూడా స్వామి పరిపూర్ణానంద మంచి ముహూర్తం అని చెబితే మంచి లక్కీ నెంబర్ 9 లాగా ఈ 9 మందిని ప్రకటించింది. ఒకసారి వాళ్ళ పేర్లు చూసుకున్నట్టయితే కడప నుంచి అవినాష్ రెడ్డి, అతను మాజీ ఎంపీ. అరకు నుండి మాధవి గొట్టేటి, బాపట్ల నుండి నందిగామ సురేష్, ఇతను ఆల్రెడీ బాపట్ల నుండి ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చూసిన అమలాపురం చింత అవరాధ, అనంతపురం తలారి రంగయ్య, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, రాజంపేట మిథున్ రెడ్డి కూడా ఆల్రెడీ మాజీ ఎంపీ అనే చెప్పుకోవచ్చు. చిత్తూరు రెడ్డప్ప, హిందూపురం నుండి గోరెంట్ల మాధవ్ ఇటీవల కాలంలో తన సీఏ పదవికి రాజీనామా చేసి పోలీసు వ్యవస్థ నుండి రాజకీయాల్లోకి వచ్చిన గోరెంట్ల మాధవ్ హిందూపురం నుండి ఇచ్చారు. ఈ 9 మంది సభ్యులు గెలుపు గుర్రాలుగా లెక్కించి మొదటి విడతలో ఈ రోజు స్వామి పరిపూర్ణానంద పెట్టిన ముహూర్తానికి 9 మందిని ఈ రోజు వైసీపీ నుండి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. విజయ్, ఈ 9 మంది ప్రకటించినటువంటి లిస్టు ముందే ఊహించిందేనా, లేకపోతే ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళని కాదని ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా జరిగినట్టుగా చూడొచ్చా? దాదాపు 90% ఈ లిస్టును చూసుకుంటే ఇందులో ఆల్రెడీ 3 ఇన్ఛార్జీలో ఉన్నారు. అది కాకుండా మాజీ ఎంపీలు కూడా 3 ఉన్నారు. అది కాకుండా మా గోరెంట్ల మాధవ్ని తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేర్చుకునేటప్పుడే అతనికి హిందూపురం నుండి ఎంపీ అభ్యర్థి కింద ప్రకటిస్తారని ఊహాగానాల నేపథ్యంలోనే ఈ రోజు కరెక్ట్గా జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 90% ఊహించిన లిస్ట్ అనుకోవచ్చు. కానీ ఇందులో కూడా చూసుకున్నట్లయితే ఈ ఏదైతే కర్నూలు, రాజంపేట, కర్నూలు, చిత్తూరు, అరకు నుండి ఆశావహులు చాలా వేచి చూశారు. మరొక సభ్యులు వస్తారనుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పీకే చేసిన వివిధ సర్వేలను పరిగణలోకి తీసుకుని గెలుపు గుర్రాలుగా గుర్తించి వీళ్ళని మాత్రం ప్రకటించడం జరిగింది. విజయ్ కుమార్, 18వ తారీఖున మొదటి ఫేజ్కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతోంది. దానికి సో రేపు 17th. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం రేపే మొత్తం కూడా 175 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే మిగిలిన బ్యాలెన్స్ ఉన్నటువంటి 16 లోక్సభ అభ్యర్థులకు ప్రకటిస్తామంటున్నారు. దీంట్లో మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఫేజ్ బై ఫేజ్ ఏమన్నా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అలా ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? సురేష్, ఖచ్చితంగా వైసీపీ ఇంకా ఈ రోజు అభ్యర్థులను ప్రకటించడం కాదు, దాదాపు ఎప్పటి నుండో కసరత్తు వివిధ సర్వేల నేపథ్యంలో తీసుకుని వివిధ సర్వేలను పరిగణలోకి తీసుకుని ఆ పరిగణనానంతరం సభ్యుల్ని ఎప్పుడో కూడా టికెట్లు ఖరారు చేశామని లోటస్ ఫండ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ జాబితా ఈ రోజు ఎక్కువ శాతం ప్రకటించవలసినప్పుడు కొన్ని అనూహ్య కారణాల చేత వాయిదా పడింది అభ్యర్థుల ప్రకటన అనేది. చూసుకున్నట్లయితే నిన్న హఠాత్ మరణం చెందిన ఘోరంగా గావింపబడ్డ వివేకానంద రెడ్డి మరణం తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియలు ముగించుకుని ఈ రోజు హుటాహుటిన లోటస్ ఫండ్కి చేరుకుని దానిపై ఫిర్యాదు చేసి వెంటనే మంచి ముహూర్తం కాబట్టి ఈ 9 మందిని ప్రకటించారు. రేపొద్దున అసలు జగన్మోహన్ రెడ్డి లోటస్ వర్గాలు చెప్పిన ప్రకారం ఏదైతే ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి సుడిగారి పర్యటన స్టార్ట్ చేస్తారో దానికన్నా ముందు ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి స్మారక స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అక్కడ ప్రార్థించి అక్కడ లిస్టు ప్రకటిస్తారని ఈ రోజు ఉదయం జరగవలసిన షెడ్యూల్ అది. కాకపోతే కొన్ని కారణాల వల్ల వెనకబడింది కాబట్టి రేపొద్దున్న మొదటి భాగంలో ఎక్కడైతే ఇడుపులపాయల్లి రాజశేఖర్ రెడ్డి గారికి చేసుకున్న తర్వాత అక్కడ మొత్తం జాబితా కూడా ప్రకటిస్తారని కూడా వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్. రైట్, అది మొత్తానికి 9 మందితో కూడినటువంటి మొదటి వైసీపీ లిస్టు అనౌన్స్ చేయడం జరిగింది. 9 లోక్సభ స్థానాలకు గాను వైసీపీ అభ్యర్థులను మొదటి జాబితా కింద ప్రకటించారు.
రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు